రెడీ 1 2 3 గో. యా, అందరికీ నమస్కారం అండి. నా పేరు సిద్ధార్థ్ వర్మ. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్స్ ఛానల్. ఈరోజు మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, వాట్ ఐ రెడ్ దిస్ వీక్ అని. అంటే వారమంతటా నేను చదివిన ఒక పుస్తకాన్ని గురించి ఈరోజు మీతో డిస్కస్ చేద్దామని ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. యా, దిస్ ఇస్ మై డైరీ. ఇందులో చదివిన తర్వాత నాకు అనిపించిన ఎక్స్పీరియన్సెస్ని నోట్ చేసుకుంటూ ఉంటాను. యా, గ్రాబ్ యూర్ కాఫీ అండ్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. వెల్కమ్, చియర్స్. రైట్, ఈసారి లేదా ఈ వారం నేను చదివిన పుస్తకం పేరు, అది పుస్తకం దాన్ని బౌండ్ చేయలేను, అదొక స్క్రీన్ ప్లే. 8 వసంతాలు డైరెక్ట్ చేసిన ఫణీంద్ర నారిశెట్టి గారు 8 వసంతాల కంటే ముందు రాసుకున్న 12 వసంతాలు అనే స్క్రీన్ ప్లేని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో బహిరంగంగా పెట్టడం జరిగింది. దాన్ని నేను డౌన్లోడ్ చేసుకుని చదివాను. 199 పేజెస్ ఉంటుందండి బుక్. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే చాలా బాగుంటుందండి. నేను కొన్ని హాలీవుడ్ సినిమా స్క్రీన్ ప్లేస్ అయితే చదువున్నాను ఆల్రెడీ. సో నాకు స్క్రీన్ ప్లేస్ చదవడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్తోనే 12 వసంతాల స్క్రీన్ ప్లేని చదవడం స్టార్ట్ చేశాను. ఇట్ టుక్ మీ 3 hours టు కంప్లీట్ అండి. 3 డివిజన్స్గా పెట్టుకున్నాను. 3.5 hours టు కంప్లీట్. 3 daysలో చదివాను. 1 dayలో 1.5 hour, సెకండ్ డేలో 1.5 hour, అండ్ 3వ రోజులో ఇంకొక అరగంట. మొత్తం 3.5 గంటలు పట్టింది నాకు చదవడానికి. చదివిన తర్వాత ఈ పాయింట్స్ని ఇలా రాసుకుంటూ ఉంటాను. మీకు కనిపించవచ్చు. లెట్ మీ బ్రింగ్. ఇలా రాసుకుంటుంటాను నేను చదివిన వెంటనే పాయింట్స్ని. ఆ పాయింట్స్ని ఒక వీడియో స్క్రిప్ట్గా మార్చుకొని చెప్తాను. అయితే అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఈ స్క్రీన్ ప్లేలో సినిమా చూసిన తర్వాత కూడా నేను చదివాను. అది నాకు చాలా కొత్త పాయింట్స్ని అయితే తీసుకొచ్చింది. ఆ పాయింట్స్ని ఏంటంటే, మనకి ఆ సినిమాలో శుద్ధి అయోధ్య అనే ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్క్రిప్ట్లో మనకి హూ ఈజ్ శుద్ధి ఆర్ వాట్ ఈజ్ ద అదర్ సైడ్ ఆఫ్ శుద్ధి మనకు కనిపిస్తూ ఉంటుంది. శుద్ధి యొక్క వల్నరబిలిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనకు తెలుసు, ఒకవేళ సినిమా చూసిన వాళ్ళైతే యూ కెన్ డైరెక్ట్లీ గెట్ మై పాయింట్. వరుణ్ శుద్ధి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ పడుతుంది, హార్ట్ బ్రేక్ అని ఒక బ్రేక్ ట్యాగ్ పడుతుంది. కానీ వరుణ్ శుద్ధిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత, లేదా హీ వెంట్ టు యుఎస్ఏ వెళ్ళిపోయిన తర్వాత, శుద్ధి హ్యాస్ టు గెట్ అవుట్ ఫ్రమ్ షిట్ అనమాట. తను చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఒక 2 పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి శుద్ధి బయటపడుతుంది. చాలా స్ట్రాంగ్గా బయటపడుతుంది. అక్కడ ఆ ప్రాబ్లం నుంచి బయటపడుతున్న మధ్యలో మనకి శుద్ధికి కార్తీక్కి మధ్యలో ఉన్న ఒక మ్యాజికల్ బాండ్ అనొచ్చు. ఆ మ్యాజికల్ బాండ్ మనకి బయటపడుతూ ఉంటుంది. ఈ మ్యాజికల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అ గర్ల్ అండ్ అ బాయ్ షుడ్ నాట్ ఎండ్ అప్ బీయింగ్ లవ్ రిలేషన్షిప్. ఒక ఫ్రెండ్షిప్, ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా లవ్కే దారి తీయకుండా ఉంటుంది. నాట్ ఎవ్రీ బాయ్ అండ్ గర్ల్ ఫ్రెండ్షిప్ ఎండ్ అప్ బీయింగ్ లవ్ స్టోరీ అని ఈ పాయింట్ని నేను మేము ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఒక సీన్ ఉంటుంది, చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఎందుకు ఇన్నిసార్లు స్పాయిలర్ అయిపోతుంది అని అంటే, అది నేను చెప్పేస్తే మీరు చదవాల్సిన ఫీల్ మిస్ అవుతారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకసారి మీరు చదివితే మీకే తెలుస్తుంది. అండ్ ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడింది అనే క్యూరియస్ పాయింట్ మనకి ఈ స్క్రిప్ట్లో మనకు తెలుస్తుంది. సూన్ ఆఫ్టర్ బీయింగ్ శుద్ధి యొక్క వల్నరబిలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత కాశీ ఎపిసోడ్ ఉంటుందండి. ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్ అది. కాశీ మనకి ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది కదా, శుద్ధి ఫైట్ చేస్తుంది కదా, దానికంటే ముందు ఒక బ్యూటిఫుల్ ఆర్క్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ ట్రయాంగిల్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. మనకి మమత క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తారు, రాము క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎలక్ట్రీషియన్ ఉమర్ కాక ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళ మధ్యలో ఉన్న డైలాగ్స్ కానీ, వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కానీ, ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ కానీ, అండ్ మమతాకి రాముకి ఉన్న మధ్యలో రిలేషన్షిప్ కానీ, అండ్ క్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ శుద్ధి అండ్ మమత మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కానీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మనకు చదువుతున్నంతసేపు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. కాశీ ఎపిసోడ్ మమత గురించి తెలుసుకున్న ప్రతి డైలాగ్ మన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఐ కెన్ గ్యారంటీ యూ. అండ్ చదవండి, చాలా బాగుంటుంది. ఒక చీర్ ఎపిసోడ్ ఉంటుంది, సూపర్ సూపర్ సూపర్. అది
దట్ ఈజ్ సినిమా అని అది ఉంటుంది కదా, అక్కడ పెట్టచ్చు మనం ఆ చీర ఎపిసోడ్ దగ్గరికి వచ్చేసరికి. నెక్స్ట్ శుద్ధి అయిపోయిన తర్వాత కార్తిక్, ఒక షూ డిజైనర్, మనకు బాగా తెలుసు. ఒక సినిమా ఖచ్చితంగా చూడండి, సినిమా చూసిన తర్వాత ఈ స్క్రిప్ట్ని చదవండి, ఇంకా బాగుంటుంది. కార్తిక్ ఎవరు అంటే ఒక షూ డిజైనర్ అవుదామని కలలుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్తో ఎప్పుడు టర్మ్స్ బాగుండవు, ఎందుకంటే హిస్ ఫాదర్ మేడ్ హిమ్ ఆర్ wanted him to become an engineer like any other kid around himself, but he went opposite to that and he wanted to become a shoe designer, but his father doesn't like that. వాళ్ళ నాన్నగారికి ఇతను షూ డిజైనర్ అవ్వడం అంటే నచ్చదు. కానీ కార్తిక్ షూ డిజైనర్ అవుతాడు మనకి సినిమాలో. కానీ షూ డిజైనర్ అవ్వకముందు హీ వెంట్ ఇంటూ అన్ అడిక్షన్ అనమాట, ఒక పెద్ద అడిక్షనే. ఆ అడిక్షన్ నుంచి బయటపడుతున్నప్పుడు ఒక మాస్ సీన్ ఉంటుందండి కార్తీక్కి. సూపర్ ఆ రెబల్ అయిపోతాడు కార్తీక్ అందులో. ఒక సీన్లో ఒక ఆఫర్ని చింపే సీన్ ఉంటుంది. 12 వస్తుంది స్క్రిప్ట్, ఖచ్చితంగా చదవండి. ఆ సీన్ సూపర్గా ఉంటుంది, ఒక హీరోకి పడే ఎలివేషన్ సీన్ అండి అది. కార్తీక్ పడుతుంది, దట్ ఈస్ కార్తీక్కి ఆ సైడ్ కూడా మనకి. అండ్ కార్తీక్ లవ్ స్టోరీ సక్సెస్ అవుతుంది. ఎలా సక్సెస్ అవుతుంది, ఎందుకు సక్సెస్ అవుతుంది నేను చెప్పను, సక్సెస్ అవుతుంది. ఈ యొక్క చిన్న స్పాయిలర్ చెప్పేస్తాను, సారీ ఫనీ అన్న. కార్తీక్ లవ్ స్టోరీ సక్సెస్ అవుతుంది. ఇంకా అనిత ఇందులో నర్స్, ఈ 12 వసంతాల స్క్రిప్ట్లో నర్స్. అండ్ ఈ నర్స్ అవడం వల్ల కార్తీక్ కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది మీ స్క్రిప్ట్లో చదవాల్సిందే. అండ్ కార్తీక్ గురించి మనకి ఈ విషయాలు అయితే తెలిస్తే. అండ్ ఇషిత, సారీ ఇఫ్ ఐ స్పెల్ దట్ పేరు రాంగ్గా స్పెల్ చేస్తే, ఇషిత వరుణ్ యొక్క సిస్టర్. అండ్ ఇషితాకి శుద్ధికి మధ్యలో ఉన్న డ్యాన్స్ కాన్ఫ్రంటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, దాన్ని ఏమంటారు, సిరివెన్నెల సినిమాలో ప్యారల్ కరెక్ట్ అవుతుందో అవ్వదో, ప్యారల్ మాత్రం నాకు అనిపించింది చెప్తున్నాను. సిరివెన్నెల సినిమాలో ఒక షాట్ ఉంటుంది కదా, లైక్ శుభలేఖ సుధాకర్కినా బెనర్జీ గారికినా మంట దగ్గర నుంచి మంట ఇంక్రీజ్ అవుతున్న దగ్గర నుంచి, మంట ఎంత అయితే ఇంక్రీజ్ అవుతుందో దాన్ని ఫీల్ అవుతూ ఫ్లూట్ని వాయిస్తారు కదా బెనర్జీ గారు. సూపర్, అలాంటి సీన్ ఇక్కడ పడుతుంది. క్లాసికల్ డ్యాన్స్కి వెస్ట్రన్ డ్యాన్స్కి ఒక పాటకి సూపర్ పడుతుంది. నాకైతే కళ్ళకు కట్టినట్టుగా అనిపించింది స్క్రిప్ట్లో, ఒకసారి చదవచ్చు. నెక్స్ట్ ఇషిత గురించి అయితే ఇంకా పాయింట్స్ ఉంటాయి, నేను చెప్పకూడదు. అండ్ వరుణ్ బ్రేక్ ముందు వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా వరుణ్ మళ్ళీ వస్తాడు. అప్పుడు శుద్ధి యొక్క ఇండిపెండెంట్నెస్, శుద్ధి యొక్క స్ట్రాంగ్ మెంటాలిటీ మనకి అక్కడ కనిపిస్తుంది. డైలాగ్స్ ఉంటాయంటే బుల్లెట్లా ఉంటాయి. అండ్ సంజయ్ ఒక రెస్క్యూ చేస్తారు. సంజయ్ ఇందులో ఒక పెద్ద అడ్వెంచర్ని క్రాస్ చేస్తాడు, అది మనకు కనిపిస్తుంది. అండ్ దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇన్ 12 వసంతాల స్క్రిప్ట్. దాని తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, అంటే చదువుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వన్, డైలాగ్స్ అండి. సినిమాలో చూసిన డైలాగ్సే స్క్రీన్ ప్లేలో ఇంకా బాగుంటాయి. నెంబర్ 2, ఫ్లో. మనం స్టార్ట్ చేసామంటే అదొక వెన్న ముద్ద మీద వెళ్ళిపోతున్నట్టే బటరీ ఫ్లోలో ఉంటుంది స్క్రిప్ట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి విజువలైజేషన్. ఒక సినిమా చూసిన తర్వాత దాని యొక్క స్క్రీన్ ప్లే చదవడం ఎంత బాగుంటుంది అంటే, మనం చదువుతున్నప్పుడు ఆ క్యారెక్టర్స్, ఆ సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్స్ మనకి ఎక్కడ కూడా ప్లే చేస్తున్నట్టు కనిపిస్తాయి, కాబట్టి చాలా బాగుంటుంది. సో సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా 12 వసంతాల స్క్రిప్ట్ చదవండి, 8 వసంతాల సినిమా చూడండి, ఎంకరేజ్ న్యూ టాలెంట్. బాయ్. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. ఇది అమృతం కురిసిన రాత్రి బై బాలగంగాధర్ తిలక్. ఈ వీక్ స్టార్ట్ చేయబోతున్నాను, అంటే ముందే స్టార్ట్ చేశాను, కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ సండేకి దీని మీద వీడియో వస్తుంది. బాయ్.